ఓ సోమన్న నీ మైక్ బాగున్నది, మా మైక్ లో దమ్ము లేదు. నువ్వు పాడిన పాట నేను వింటున్నా కానీ మా మాట సరిగా పోతుందో లేదో మైకోలు జర టెస్ట్ బాగా చేయింది, సౌండ్ పెంచుంది. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చామ మల్లేష్ గారు, నా మిత్రుడు సోదరుడు, ముఖ్యంగా శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి మాజీ హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అదేవిధంగా ఆకుల లలిత గారు, వేదికపై శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ముఖ్యంగా సరూర్ నగర్ లో జరుగుతున్నటువంటి సభ చాలా హిస్టారికల్ ఉన్నది. రాహుల్ గాంధీ ఏ సమయంలో వచ్చిందంటే ఒక పక్క వర్షాలు వస్తున్నాయి, ఇంకో పక్క కేసీఆర్ ఏమంటాడంటే నువ్వు ఎట్లొస్తావో చూస్తా అంటాడు. కానీ దేవుడు అన్నాడు, రే వర్షం కురిపియా ఈ 2 రోజులు అన్నాడు. అయిందా లేదా? ఆయన చూసిండు రాహుల్ గాంధీకి మంచి పబ్లిసిటీ రాకుండా 4 గంటలు 5 గంటలు మీటింగ్ పెట్టిండు ప్రగతి భవన్ లో. ఎందుకంటే ఈ మీడియా అంతా ఆడనే ఉండాలని. ఎన్ని చేసినా దేవుడు మా ఎంబడి ఉన్నాడు. వాన దేవుడు నిన్న కురిపియలే, ఇయ్యాల కూడా కురిపియాడు. ఎందుకంటే ఈయన పోయినాక ఇట్లా ఫ్లైట్ ఎక్కగానే వాన పడుతూనే ఉంటుంది. మిత్రమా కేసీఆర్, ఎన్ని మొట్టికాయలు కొట్టాలి రాబోయే ఇవాళ కోర్టు నీకు. సంపత్ కుమార్ గాని, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇష్యూలో ఇవాళ కూడా సరి అయిన తీర్పు ఇచ్చిండ్రు. మీరు ఎందుకు ఈ శాసనసభ్యులను తీసుకుంటారు? ఇవాళనే వచ్చింది, మొన్న ఇచ్చిండ్రు తీర్పు. అటు స్పీకర్ పట్టించుకోడు, ఇటు సెక్రటరీ పట్టించుకోడు. ఇది ప్రజాస్వామ్యం ఆరా బాబు? ఎన్ని మొట్టికాయలు కొట్టినా సిగ్గు లేదు నీకు. కేసీఆర్, నువ్వు నియంత పాలన చేస్తున్నావు, దుర్మార్గ పాలన చేస్తున్నావు. ఫీజు రియంబర్స్మెంట్ అంటావు, ఒక పిల్లగానికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వవు. మీది నుంచి ఇవాళ కుల సంఘాలను అలగ్ చేస్తున్నాడు. కుర్మలకు గొర్రెలు అంటాడు, యాదవులకు బర్రెలు అంటాడు, మత్స్యకారులకు చేపలు అంటాడు. ఇక ఇప్పుడు ఏది మన సాగలు వాళ్ళకో వరం వేస్తాడు. నీకు తెలిసిపోయింది, ఇక వచ్చే ఎన్నికల్లో ప్రజలు నీకు వ్యతిరేకంగా తీర్పిస్తారని తెలిసిపోయింది. ఇది మేం చేసింది కాదు. నువ్వు అబద్ధాలు చెప్పొచ్చినావు, సోనియా గాంధీని మోసం చేసినావు. ఏమన్నావు? మేడం जिस दिन तुम तेलंगाना देंगे आपका पैर धो के सर पे डाल लेतू అన్నావు. చేసినావురా? ఇవాళ నీ కొడుకు సోనియమ్మనా బొమ్మనా అంటావురా? అంత నీకు ధైర్యమా? ఏ కేసీఆర్, ఏ దినం సోనియా గాంధీ ఇచ్చిందో ఆనాడు నీవు నీ కుటుంబ సభ్యులు పోయి సోనియా గాంధీ కాలు మొక్కినరా లేదా? ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. వీడు మోసగాలి, అబద్ధాలు చెప్పిండు. అల్లుడు వస్తేనట కాళ్ళు వారదాపుకుంటే గొంగడు దూరం అవుతాడట, కాళ్ళు బయటకు వస్తాయని 2 బెడ్రూమ్ అన్నాడా? డైలాగ్ బాగానే ఉన్నది. ఇప్పటిదానికా 2 బెడ్రూమ్ ఏడొచ్చిందిరా బాబు? ఇంటికో ఉద్యోగం అన్నది. మా అవ్వలు అన్నారు, ఎప్పుడు బిడ్డ నేను కాంగ్రెస్కే వేస్తారా, ఈసారి మాత్రం మోటార్కే వేస్తా. ఎందుకే అన్నాడు. లేదు బిడ్డ, నా మన్మన్ కంటే ఉద్యోగం ఇస్తాడట అని వేస్తాను. ఏంటి వచ్చినా ఉద్యోగాలు చెప్పండి. చిన్న మోడీ ఇది, పెద్ద మోడీ 2 కోట్లు అన్నాడు. కాలాదన్ లావుంగా 15 लाख జమా కరుంగా చేసిండా? మీది నుంచి డిమానిటేషన్, మీది నుంచి జీఎస్టీ. ఇవాళ చిన్న చిన్న వ్యాపారస్తులు అన్నమో రామచంద్ర అంటున్నారు. ఎంతమందికి మోసం చేస్తావురా బాబు? మాట్లాడితే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఎన్నికల ముందు నువ్వు చెప్పినావు. ఇవి దానికి బీజేపీ వాళ్ళు రోజు తిరుగుతారు. కేసీఆర్ ను ఢిల్లీకి వెళ్ళి వచ్చినాడు. ये भगीरथ कार्यक्रम बड़ा अच्छा चल रहा है और मिशन काकतीय का काम अच्छा चल रहा है. వాడు సర్టిఫికేట్ ఇచ్చిపోతాడు ఢిల్లీడు. ఏమిటి మీరు చేసింది? ఇవాళ కులాల పేరు మీద ఓట్లు తీసుకోవాలని చూస్తున్నావు. ప్రజలకు అర్థమైంది. మా పిల్లలు ఏమంటున్నారు? మా తాత కాశీడు,
మా నాన్నమ్మ కాసింది గొర్రెలు, నేను కాయా, నేను చదువుకుంటా, నేను ఐఏఎస్ అయితా, నేను ఐపీఎస్ అయితా, అదేవిధంగా ఐఐటీలో నేను ఇంజనీర్ అయితా అన్నాడు. ఇవాళ నువ్వు గొర్రెల పేర్లు ఇస్తావు, ఆ గొర్రెలు కూడా ఇచ్చేది ఎన్ని 20 గొర్రెలకు ఒక పొట్టేలట. అయితే హైదరాబాద్ పని ఏమిటా నువ్వు చేసేది? శ్రీనివాస్ యాదవ్ నువ్వు ఏం చేస్తున్నావు? అదే కమస్కం 4 పొట్టేళ్ళని ఒక 20 పిల్లలను ముట్టిస్తుంది, అది కూడా తెలివిలేదు నీకు. బర్రెలంటావు ఇప్పుడు బర్రెలు ఇచ్చారట గొల్లోళ్ళకు, వాళ్ళకు 5 ఎకరాల భూమి 5 కోట్లు. ఈడొక రాజు అయిపోయిండు, భూములు పంచుతున్నాడు, కానీ 3 ఎకరాల భూమి సంగతి ఏమైంది? అర్జున్ ముఖ్యమంత్రి అన్నవా లేదా? ఇప్పుడు ఏమంటుడు? అర్జున్ల గట ఆలోచన ఉండదట, విధానం తెలియదట. ఏ మూర్ఖుడా, ఈ దేశానికి రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన గురువు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడు. తన భార్య సావిత్రి పూలేతో చదువు నేర్పించిండు. ఇవాళ మహారాష్ట్ర సీఎం డిక్లేర్ చేసిండు, ఏది జ్యోతిరావు పూలేకు సావిత్రి పూలేకు భారత రత్న ఇయ్యాలని. ఏ అంబేద్కర్ ఆయన ఆలోచనను తీసుకొని ఇవాళ బ్యారిస్టర్ రాజ్యాంగం రాస్తే హరిజనులకంతా తెలివి ఉండదట. ఎవడనుకుంటున్నావురా బాబు? ఆ రోజులు పోయినాయి. ఇందిరమ్మ భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికి భూమి అని కమ్యూనిస్టులు గోడల మీద రాసిండ్రు. మా అమ్మ దున్నేవాడికి ఇచ్చింది. ఇవాళ రాజీవ్ గాంధీ వచ్చి మహిళలకు రిజర్వేషన్ ఇచ్చాడు. ఇవాళ అందరూ మండల ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ చైర్మన్ రైతు కేసీఆర్, నువ్వు కొత్త నాటకాలు ఆడకు, ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఇక దాని మీదకి వెళ్ళి ఒక్కరోజు సెక్రటరీ మా మీడియా మిత్రులకు కోరుతున్నా, ఒక్కరోజన్నా వచ్చిండా ఈ 2 ఏళ్లలో సెక్రటరియట్, మళ్ళీ ఇంకో సెక్రటరియట్ కడతాడట. బైసన్ పోలో గ్రౌండ్ లో పిల్లలు రోజు క్రికెట్, ఫుట్బాల్, హాకీ, టెన్నిస్, వాలీబాల్ ఆడితే వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నాడు. ఇవాళ నేను రాహుల్ గాంధీకి చెప్పా, राहुल जी ये डिफेंस लैंड नहीं देना चाहिए, क्यों बोलते बच्चों की जिंदगी खराब होता। अजहरुद्दीन, बीवी लक्ष्मण, सभी लोग यही खेल के बड़े हुए. ఇవాళ వాళ్ళను కూడా నువ్వు నాశనం చేస్తావు. నీకు వాస్తు కావాలి. చిన్నజీఆర్ స్వామి చెప్పినట్ట, నువ్వు ఏ రోజైతే సెక్రటరీ ఇట్లా కాలు పెడతాడట మీదికి పోతాడో, లేకుండా నీ ప్రభుత్వం పడిపోతుందో చెప్తే నీకు వాస్తు కావాలి. నీ వాస్తు బాగున్నదనే మేము తెచ్చినాం తెలంగాణ. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కలిసి సంతకాలు పెట్టిండ్రు. మేము పార్లమెంట్ లో కొట్లాడినాం. నువ్వు ఒక దినమన కొట్లాడినావురా బాబు? నేను లాస్ట్ డే రాజ్యసభలో కొట్లాడినా. ఏమంటావు? ఇవాళ ఒక్క ఎంపీ నుండి తెచ్చినావు. మాట్లాడితే తెలంగాణ నేను తెచ్చిన అంటావు. చెన్నారెడ్డి సంగతి మర్చిపోయినావురా బాబు? మల్లికార్జున్ మర్చిపోయినావా? పాతోళ్ళను గుర్తు పెట్టుకోడండి, ఈయన ఒక్కడే తెచ్చిందట. కనుక మిత్రులారా దయచేసినండి, రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాలి. గతంలో ఏమన్నాడు? ఆంధ్రోలను తెలంగాణ వాళ్ళే జాగో, ఆంధ్ర వాళ్ళే బాగు అన్నాడు. ఇవాళట సెట్టర్ అన్నాడు, ఇప్పుడు సెట్టర్ తీసేసిండు. ఓట్లు కావాలి కదా. కనుక మేము ఆంధ్ర మిత్రులకు కోరుతున్నాం, మేము ఆనాడు కూడా ఒకే మాట అన్నాం, అన్నదమ్ములుగా ఉందాం, అన్నదమ్ములుగా విడిపోదాం. మేము ఎన్నడూ బెదిరియలేము. సినిమాలను బెదిరించారు, వాళ్ళు భయపెట్టించారు, వసూలు చేసిండ్రు. మేము ఒక్క దగ్గర ఒక్క పైసా వసూలు చేయలే. కనుక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే సెట్లర్స్ ఉన్నారో మా సుధీర్ రెడ్డి, అదేవిధంగా అక్కడ ఏది మన మల్కాజ్గిరి ఏరియా కానీ, అదేవిధంగా ఖుద్బుల్లా కపూర్ కానీ, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఈవెన్ కుక్కుడుపల్లిలో కూడా ఎంతమంది సెట్లర్లు ఉన్నారో మేము ప్రాణాలకు త్యాగ చేసి మిమ్మల్ని కాపాడుతాం. ఈ కేసీఆర్ ఎన్నడన్నా మీకు మోసం చేస్తాడు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఆదేశాలు. ఇవాళ ఏం కష్టపడుతుందండి రాహుల్ గాంధీ? ఇవాళ మీరేమన్నారు? గతంలో బోఫర్స్ ఇష్యూలో 60 కోట్ల కుంభకోణం అని, అవే బోఫర్స్ గన్లు కార్గిల్ యుద్ధంలో
ఎవరన్నారు? వాజ్పేయి అన్నాడు దిస్ ఇస్ ద గుడ్ గన్ అన్నాడు. ఆయన పానం తిన్నాడు. ఇవాళ ఏమైతుంది? ఇవాళ కోట్ల రూపాయల తోటి ఏదైతే హెలికాప్టర్ కొన్నారో రాఫెల్ దాని మీద 1,30,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉంది. నేను ఇవాళే జయపాల్ రెడ్డి గారికి చెప్పిన, జయపాల్ రెడ్డి గారు మీరు గతంలో ఓపెన్స్ ఇష్యూలో పార్లమెంటులో ఎంతో వ్యతిరేకంగా మాట్లాడినరు. ఇవాళ సమయం వచ్చింది రాఫెల్ కుంభకోణం గురించి ప్రతి మీటింగ్ లో చెప్పాలి. ఎవరబ్బా సొమ్మని కోట్ల రూపాయలు తినేస్తారు, పెద్ద పెద్ద మోసగాళ్ళని అందరినీ పంపించేస్తారు. విజయ్ మల్లేను మిగతా వాళ్ళను మోడీని. ఏమిటంటే ఇది ప్రభుత్వమేనా? ఇవాళ మొన్న నువ్వు అసెంబ్లీ పార్లమెంట్ లో ఎందుకు సపోర్ట్ చేయలేదురా బాబు? లోపాయికారిగా బీజేపీతో అడ్జస్ట్మెంట్ అంటావు, ఇక్కడ ముస్లింలు ఎంబడి నువ్వు ఉంటా అంటావు. 12% ఇచ్చిండా? అంతేందుకు పక్క రాష్ట్రమైన తమిళనాడులో జయలలిత 69% ఇస్తుంది. ఏది 9th షెడ్యూల్లో పెట్టి నువ్వెందుకు ఇవ్వవు? ఊకెళ్ళన్నా మోసం చేస్తావు. మేము మోర్ దాన్ 54% ఉన్నాం, మాకు రిజర్వేషన్ కావాలి. ఈ గొర్రెలు బర్రెలు కాదు, చదువుకుంటాం, మా రిజర్వేషన్ తీసుకుంటాం. అందుగురించి నేను ఎక్కువ చెప్పకుండా మా నాయకుడు వస్తుండు రాహుల్ గాంధీ గారి, వారికి మీరందరూ పెద్ద ఎత్తున సోదరులారా, ఇప్పుడే మన ప్రాంగణంలోకి మన ప్రియతమ నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు విచ్చేస్తున్నారు. మీరందరూ కూడా సప్పట్లతోటి వారికి స్వాగతం పలకాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాము. మన ప్రియతమ నాయకుడు